ఈరోజు సుప్రీంకోర్టులో ఒక కీలకమైన పరిణామం జరిగింది. లడ్డూ వివాదం మీద చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా లడ్డూ ప్రసాదం మీద చేసినటువంటి తీవ్రమైన ఆరోపణలు, ఆ తర్వాత ఆయనే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక సిట్టును వేసి విచారణ చేయాలి అనేటువంటి పద్ధతులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. దానితో పాటుగా సుబ్బారెడ్డి గారు ఇంకా చాలా మంది దాన్ని వ్యతిరేకించి సుప్రీంకోర్టు స్థాయికి వెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టులో మొన్న జరిగినటువంటి పరిణామాలు, ఇవాళ జరిగినటువంటి పరిణామాలు మొత్తం మీద చూస్తే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వేసిందో దాన్ని రద్దు చేస్తూ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సిట్టుని వేయాలనేది సుప్రీంకోర్టు నిర్ణయించడం చాలా సంతోషించదగినటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. దీనిలో సమగ్రంగా ఏంటంటే సిబిఐ నుంచి 2 ఆఫీసర్సు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 పోలీస్ ఆఫీసర్లు, దానితో పాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీకి సంబంధించినటువంటి ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక సభ్యుల్ని 5గురితో ఒక సిట్టు, స్వతంత్ర సిట్టుని వారు ఆదేశించడం మంచి పరిణామం. అయితే దీనిలో కీలకమైన అంశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అపాయింట్ చేసేటటువంటి 2 ఆఫీసర్లని చంద్రబాబు నాయుడు గారు మంచి ఆఫీసర్లు కాకుండా ఆయనకు అనుకూలమైనటువంటి ఆఫీసర్లను వేస్తే మాత్రం అది అభ్యంతరకరమైనటువంటి అంశంగా మేము భావిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి సిట్టు ఒకటి ఉంది, ఆ సిట్టు కూడా డిఐజీ స్థాయిలో వేశారు. అదంతా కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అధికారులు. అలాంటి కాకోకుండా సిన్సియర్ అధికారులు, హిస్టరీ బాగున్నటువంటి అధికారుల్ని చాలా మంది ఉన్నారు, ఐపీఎస్ అధికారులు సిన్సియర్గా ఉండే వాళ్ళని వేయటంతో ఆయన చిత్తశుద్ధి బయటపడుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఈ పరిణామం చాలా మంచి పరిణామంగా నేను భావిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి చర్యలకి ఇది వ్యతిరేకంగా జరిగిందని, వారు వేసినటువంటి సిట్ని రద్దు చేస్తూ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సిట్టుని వారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని వేయటం హర్షించదగినటువంటి పరిణామం. దీనిలో తప్పనిసరిగా న్యాయం గెలుస్తుందని నేను భావిస్తున్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చాలా అగ్లీగా ఆయన ఆరోపణ చేశారు, ఈ చివరికి ప్రసాదంలో అయిపోయినటువంటి ప్రసాదంలో, భక్తులందరూ తినేసినటువంటి ప్రసాదంలో, దానిలో జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి ఒక అసత్య ఆరోపణని రుద్దే ప్రయత్నం చేశారు. దాన్ని నిజమని నమ్మించడానికి ప్రత్యేకమైన వారికి ఆధీనంలో ఉన్న సిట్టును వేశారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా దీని మీద ఒక అవగాహనకు వచ్చిన తర్వాత, విచారణ జరిపిన తర్వాత, 2 రోజులు విచారణ జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సిట్టును వేయటం, అది కూడా సెంట్రల్ నుంచి సిబిఐ, రాష్ట్రం నుంచి 2 అధికారులు, దాంతోపాటుగా ఎఫ్ఐసిసి నుంచి ఏఐ నుంచి ఒక అధికారిని వేసి ఒక సమగ్రమైన విచారణ జరపడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. దీనిలో చంద్రబాబు నాయుడు గారు సిన్సియర్గా ప్రవర్తించే ప్రయత్నం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేసేటటువంటి ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారులు, వారు నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను వేస్తారా లేదా అనేది చూడవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను.